వెల్కమ్ బ్యాక్ టు వనుజా నాగండి. చూడండి, ఈ చింత చిగురు చూస్తున్నారు కదా, దీంతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. పప్పు చేస్తాను, మరి చింతకు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తానండి నేను మీకు. 2 రకాలు చింతకు ఎలా మనము సంవత్సరాల తరబడి పెట్టుకుని తినచ్చు. దీన్ని ఎండాకు కూడా చేసుకోవచ్చు, మరి పచ్చిగా ఎలా చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చూడండి, దీనికని నేను 2 గుప్పెడ్లంతా ఆకు తీసుకున్నాను. దీన్ని అంతా క్లీన్ చేసుకుని చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చింతాకు పప్పు ఎలా చేసుకోవాలి అని. చింత చిగురు పప్పు చేసుకోవడానికని 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని బాగా కడుక్కుంటాను. కరివేపాకు వేసుకుందాము. ఈ పప్పులోకి ఇప్పుడు టొమాటో వేస్తున్నాను. టొమాటో కూడా ఆప్షన్ అండి, మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే మీరు వేసుకోకపోయినా నడుస్తుంది. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 15 తీసుకున్నాను. పెద్ద ఉల్లిగడ్డ 1 తీసుకున్నాను. మీరు విడిగా అయినప్పుడు పప్పు ఉడికించుకుని 70% పప్పు ఉడికినాక ఇవన్నీ వేసి ఉడికించాలండి. మీరు విడిగా పాత్రలో వేసుకున్నప్పుడు ఫస్ట్ పప్పు 70% ఉడికించుకుని తర్వాత వీటిని పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవాలి. ఇలాగే పసుపు వేసేస్తున్నాను. 1 కప్పు కందిపప్పు వేసుకున్నాను కదా, దానికి 4 కప్పులంతా నీళ్ళు వేస్తున్నాను. 3-4 విజిల్కి పెట్టుకోవాలండి. ఇది 2వ కప్పు వేస్తున్నాను. 3వ కప్పు, 4వ కప్పు వేసాను. ఇప్పుడు దీన్ని మూత ఉంచేస్తానండి. కొద్దిగా ఇలా ఈ అంచుల్లోకి నూనె పూసినామంటే మనము ఇది పొంగకుండా ఉంటుందండి. అందుకని నూనె పూసుకుందాము. ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా 1 డ్రాప్ అంతా ఇక్కడ ఈ నాజుల దగ్గర వేసామంటే అండి ఇది పైకి పొంగకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. పప్పు ఉడికేటప్పటికి మనము ఈ చింతాకును రెడీ చేసుకుందామండి. ఈ చిగురును ఎండబెట్టి కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిది కూడా ఫ్రీజర్లో ఉంచుకొని పప్పు చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఏం చేయాలంటే పెద్దగా లావుగా ఉండే దీన్ని ఉంటే అవి తీసేసుకోవాలి. సన్నగా ఉన్నా కానీ పర్వాలేదండి, కడ్లు అవి ఉడికిపోతాయి. కాకపోతే లావు కడ్లు ఉంటే వాటినంతా కూడా మనం ఇలా ఏరి చూడండి, లావు కడ్లన్నీ నేను ఇలా దుసుకుంటున్నాను. నేను దీంట్లో ఆకు తీసేస్తున్నాను. ఇలాగ చూడండి, కడ్లలోనే ఆకంతా కూడా తీసేసేసి మనము ఇలా పెట్టుకోవాలి. ఇవి లావు కడ్లు, ఇలా లావు పాటివి ఇలా వస్తున్నాయి. దీంట్లో జుట్టు కూడా ఉందండి, చూసి మనము తీసుకోవాలి. ఇలాగా పక్కన ఉంచేసుకోవడమేనండి దాన్ని. ఇలాగే అన్నీ కూడా ఇవి ఏరి మనము క్లీన్ చేసుకోవాలి. మీకు చాట్ ఉంటే చాట్తో చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఆకంతా తీసేసుకుందాము. ఇలా క్లీన్ చేసుకుని చూడండి, కుక్కర్ ఉంచాను కదా, విజిల్ వచ్చేస్తూ ఉంది. 3 విజిల్కు ఉంచేసుకుందాము. ఇది ఎక్కువ నేతగా ఉన్నవి ఇలా చిన్నగా చిగురులు ఇదైనప్పుడు కలర్ ఇలా ఉంటుందండి. రాను కొంచెం ముదిరే కొద్దీ ఇలా ఈ పచ్చ కలర్ అలా వస్తుంది కదండి. దీన్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు, ఏమి లేదండి. దీన్నంతా ఆకంతా క్లీన్ చేసేసుకుని మనము ఎండబెట్టుకున్నామంటే దాన్ని మనము సంవత్సరం తరబడి వాడుకోవచ్చండి. ఎండు చింతాకు కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు మనము. తర్వాత ఇది అండి, పప్పు చేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ కూడా మనము వాడుకోవచ్చు. ఇలా పెద్దగా ఉండే కడ్లనన్నీ ఏరి తీసేసుకుందామండి. ఇలా అంటే వచ్చేస్తాయి ఇవి. చూడండి, ఇలా అంటే వచ్చేస్తుంది ఈ కడ్లను. ఏమంటే ఎక్కువ ఉడకదని కచకచ అని ఉంటుంది కదండి, అందుకని అలా తీసేసుకోవడమే. నేతది ఉంటే బాగుంటుందండి. నేతది ఉంటే ఏం ప్రాబ్లం లేదు, మనం తీసే పని లేదు, అలాగే ఉంచేసుకోవచ్చు. చూడండి, ఈ ఆకులంతా ఇలా చేతులకి తీసుకుని మనం ఇలా చేతులకి తీసుకుని ఇలా అంటే అంతా ఇదంతా చిన్నగా వచ్చేస్తుందండి. ఈ ఆకులన్నీ పెద్ద కడ్లు తర్వాత కూడా ఏరుకోవచ్చు మనము. ఇందాక చూపించినాను కదా మీకు నేను, అలాగా కడ్లు కూడా ఏరుకోవాలండి. ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇచ్చేసినామంటే మనము ఆకంతా చిన్నగా పడిపోయి చూడండి ఇలా అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా అయిపోతే దీన్ని మనం పప్పులోకి వేసుకోవచ్చండి. అంటే ఇది కడ్లంతా ఏరేసి క్లీన్గా వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఆకంతా ఇలా చేసుకుని దీన్ని మనము దీనికి కొద్దిగా ఉప్పు వేసి, పసుపు,
కొద్దిగా మెంతి పొడి అన్నీ వేసేసి కూడా ఇలాగే మనం దీన్ని ఒక దీంట్లో పెట్టుకోవచ్చండి. జిప్లాక్లో పెట్టుకున్నామంటే సంవత్సరమైనా మీకు చెడకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు పచ్చిగా చేసుకుంటాం కదండి పప్పు, అలా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఏరుకున్న దాంట్లో కూడా ఇందులోన ఇది ఉంది. దీన్ని ఇప్పుడు చెరుక్కోవచ్చండి. మీరు చెరుక్కున్నారంటే ముందుకు వచ్చేస్తుంది, చిన్నాకంతా ముందుకు వచ్చేస్తుంది. పెద్ద పెద్ద కడ్లు అవి మరి వెనక్కి నిలబడుతుంది. అది చేసుకోవచ్చు. అంటే చెరుక్కోవాలంటే కొద్దిగా ఆరనివ్వాలండి, ఎందుకంటే ఇది మనకు ఇది కదండి తడి ఉంటుంది ఆకు. అంటే మనము ఇట్లా నలిచినప్పుడు తడి తడిగా ఆకు వస్తుంది కాబట్టి దాన్ని అలాగా తీసేసుకోవచ్చు. ఇలా కడ్లన్నీ ఏరేసుకుందాము. చూడండి చేత్తో ఇలా మనము అన్నామంటే చూస్తున్నారా ఇక్కడంతా ముందుకు వచ్చేసింది చూడండి ఆకు. వెనక్కి తట్టుకు ఈ కడ్లు ఏమన్నా ఉంటే కూడా నిలబడిపోతాయి. అలా చెరుక్కోవాలి మనము. ఇలా చూడండి ఇలా ఇప్పుడు ఈ ముందుకంతా ఇది పొడి పొడిలాగా ఉండేది వచ్చేస్తుంది. దీన్ని పప్పుకు వేసుకోవడం అండి. చూడండి ఇది ఉడికిపోయింది బాగా. ఇలా ఎనిపేసుకుందాము. అంటే బాగా ఉడికింది కాబట్టి మనము గరిటతో ఇలా అనుకుంటేనే సరిపోతుంది. లేదా పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అనుకోవచ్చు మీరు. ఇందులోకి చిగురు వేసుకుందాము. చిగురు నలుచుకున్నాను కదా, అదంతా వేసేసి కలుపుతున్నాను. దీన్ని ఒక కొంచెంసేపు పొయ్యి మీద ఉంచినామంటే ఈ ఆకు కూడా బాగా దీంట్లోనే కలిసిపోతుంది. తగినంత ఉప్పు వేసుకుందామండి. 1.5 స్పూన్ అంతా వేస్తున్నాను నేను. కలిగి పెట్టేసుకున్నాను. మీరు ఇంకా చిక్కగా కావాల్సిన చేసుకోవచ్చండి. ఏమంటే ఇది ఉడికేటప్పటికే ఇంకొంచెం చిక్కగా అవుతుంది, అందుకు నేను ఇలా చేశాను. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందండి, అంత బాగుంటుంది. ఇది పుల్ల పుల్లగా, అందులో మనకి ఇది సీజనల్ కదండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి బాగా. పోపు వేసుకుందాము. 3 స్పూన్లంతా నూనె వేసాను. ఆవాలు వేస్తున్నాను. చిట్పట్లాడుతూ ఉందండి. ఇప్పుడు దీనికి మనము కొద్దిగా పోపు గింజలు వేసుకుందామండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంగు వేసుకుందాము. మీరు తెల్లబాయలు కాబట్టి తెల్లబాయలు వేసుకోవచ్చు, ఇంగు కావస్తే ఇంగు వేసుకోవచ్చు అండి. దీంతోపాటు ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. వాష్ చేసేసి గిన్నెలోకి మార్చినాక పప్పు వేసేసానండి. గిన్నెలోకి పప్పు అంతా వేసుకుని పోపు కూడా వేసేసాను. కమ్మటి వాసన వస్తూ ఉందండి, చాలా రుచికరంగా ఉంటుంది. అందులో ఇది సీజనల్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. కాబట్టి ఈ సీజన్ వచ్చినప్పుడు మనం చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, చాలా బాగుంటుందండి. ఏ కాయగూరలు లేకపోయినా కూడా ఉత్త ఈ పప్పుతోనే తినేసేయచ్చు. మీరు కూడా ఇలా చింతాకు పప్పు చేసుకుని తిని ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కంచంలోకి పప్పు వేసుకున్నానండి, అన్నం కూడా వేస్తున్నాను. ఇవి నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నామంటే చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. కమ్మగా ఉందండి వాసన కూడాను, చాలా రుచికరంగా ఉంటుంది. నేను తింటున్నాను చూడండి, మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతుంది అనుకుంటా. పుల్ల పుల్లగా తినడానికి చాలా రుచికరంగా ఉంటుందండి. ఎండాకు కూడా చేసి పెట్టుకుని అప్పుడప్పుడు పప్పు చేసుకుంటే బాగుంటుంది. అవి ఎలా చేయాలో చూపించాను నేను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.